మా ఫ్రెండ్ అంటది భద్రంగా తీసుకోవాలి ఎప్పుడైనా గోల్డ్ అని చెప్పేసి. ఐ వాంట్ టు షేర్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ 0% మేకింగ్ ఛార్జెస్తో కొన్ని ఐటమ్స్ పక్కన పెట్టారు. పోగా మాకు 3,89,000కి మాకు ఈ గాజులన్న వచ్చాయన్నమాట. హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియోలో వచ్చేసి అదే మనం ఫిబ్రవరిలో వెళ్ళాం కదా, స్కీమ్ అయిపోయింది కళ్యాణ్లో అని చెప్పి. ఆ రోజు వెళ్ళి 1 lakh అమౌంట్ బ్యాంగిల్ సెలెక్ట్ చేసుకొని 1 lakh మనము పే చేసి వచ్చాం కదా, సో దట్ మనకి గోల్డ్ ప్రైస్ ఆ రోజుకి లాక్ అవుతుంది అని చెప్పేసి. ఆ బ్యాంగిల్స్ వచ్చాయి అని చెప్పేసి మాకు 1 week 10 days నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు, రండి 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 అని చెప్పి. బట్ మాకు నిన్న కుదిరింది, ఎస్టర్డే మేము వెళ్ళామన్నమాట. ఈవినింగ్ వెళ్ళాం 4:40కి అలాగా. లిటరలీ 9 అయిపోయింది. చేసింది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు అసలు. నాకు ఎంత సివియర్ హెడేక్ వచ్చేసింది అసలు, లిటరలీ చెప్పాలి అని అంటే. అసలు ఏసీలో ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ అంటే అస్సలు పడదు. అండ్ వాళ్ళు జ్యువెలరీ హైలైట్ అవ్వాలని చెప్పేసి మనకు ఆ ఎల్లో లైట్స్ అన్నీ వేస్తూ ఉంటారు, ముఖ్యంగా ఎల్లో గోల్డ్ మీద. సో ఆ ఎల్లో లైట్స్ అండ్ ఏసీ ఇదంతా మూడ్ని మార్చేసింది అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను మీకు బ్యాంగిల్స్ ఆల్రెడీ చూపించాను, బట్ షాప్లో చూపించడం వేరే ఉంటుంది, మనకి ఇంటికి వచ్చాక చూపించడం వేరే ఉంటుంది కదా. సో అందుకని నేను చూపిస్తున్నా. అండ్ ఈ వీడియో మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్ ఈ వీడియోగా చేద్దామని అనుకుంటున్నాను. బికాజ్ నిన్న ఎంత క్లమ్జీ అయిపోయిందంటే, లిటరలీ మేము 10 years నుంచి కళ్యాణ్లో ఎవ్రీ ఇయర్ స్కీమ్ కడుతూనే ఉన్నాం. అండ్ ఇప్పటికీ నాకు ఒక క్లారిటీ వచ్చింది. లాస్ట్ 2-3 years నుంచి నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఓకే, గోల్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మేకింగ్ ఛార్జెస్ ఎలాగా, ఎంత దాని మీద, లైక్ చైన్స్ మీద మినిమం ఎంత ఉంటుంది, ఇలా అంతా కొంచెం వచ్చిందనమాట క్లారిటీ. బట్ నిన్న వెళ్తే మనకి ఎంత పని ఉంటుంది, ఒక మహా అయితే ఒక 1/2 hour or 40 minutesలో మనది తగ్గించేసుకొని అట్లా చెన్నై షాపింగ్ మాల్ వెళ్ళిపోయి షాపింగ్ చేద్దాం అనుకున్నాం. బట్ అవ్వలేదన్నమాట, నైట్ వరకు అక్కడే సరిపోయింది. ఐ వాంట్ టు షేర్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇయర్ ఎండ్ సేల్ లాగా ఒకటి పెట్టారనమాట అక్కడ కళ్యాణ్లో. సో ఈ మంత్ ఎండింగ్ దాకా ఉంటుంది మనకి, ఇంకా లిటరలీ 9 days టైం ఉంది. సో ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు అని చెప్పేసి, సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎక్కువ ల్యాక్ చేయను ఎప్పటిలాగా, సో త్వరగానే నేను క్లోజ్ చేసేస్తాను వీడియో. అండ్ మనం తీసుకున్న బ్యాంగిల్స్ అయితే మనకి బాక్సెస్ ఇస్తారు కదా, ఎప్పుడు జ్యువెలరీ తీసుకున్నా మనకి ఇలా ఇచ్చారు. అండ్ చూడండి, ఎల్లో గోల్డ్లో చేయించాం కదా మేము. లిటరలీ నాకు ఎంత నచ్చాయంటే అవసరం అంటే అవసరం అనమాట. కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ అయినట్టుంది కదా, ఒక్క నిమిషం నేను అడ్జస్ట్ చేస్తాను. యాజ్ ఇట్ ఈజ్ దింపేశారు యాక్చువల్లీ చెప్పాలి అంటే. నాకు తెలిసిన ఒకరు అన్నారు, యాజ్ ఇట్ ఈజ్ రాకపోవచ్చు, ఎలా వచ్చినా సరే ఇంక మనం తీసుకోవాల్సిందే అని చెప్పేసి ఒక డౌట్ రైజ్ చేశారనమాట మైండ్లో. ఇంకా నేను అనుకున్నా మనకి ఎలా వస్తుందో ఎల్లో గోల్డ్లో ఆ డిజైన్ అని చెప్పి. యాక్చువల్లీ ఇవి నార్మల్ స్టోన్సే, నాట్ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్, నార్మల్ స్టోన్సే. వాళ్ళు ఏం స్టోన్స్ లేకుండా ఓన్లీ డిజైన్ పెట్టిస్తాం మేడం అన్నారు. బట్ మాకైతే యాజ్ ఇట్ ఈజే చేపించండి, కొంచెం లుక్ కనిపిస్తుంది అని మాకు అనిపించింది అనమాట. నాకైతే బాగా నచ్చింది. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, రాదేమో సరిగ్గా అని చెప్పేసి అనుకున్నా. బట్ చాలా బాగా వచ్చింది. ఒక్కొక్క బ్యాంగిల్ వెయిట్ వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేశారు అవంతా నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని యాక్చువల్లీ ఈ వీడియో మెయిన్ మోటో అనమాట. బట్ నిన్న ఎంత క్లమ్జీ అయిపోయిందంటే, సిచ్యువేషన్ అంత క్లమ్జీ అయిపోయింది. సో ఎందుకు కష్టపడిపోయాం నిన్న, అంత తలపోటు తెచ్చుకునే అంత ఏంటి అసలు అనేది ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అనమాట. బ్యాంగిల్స్ అయితే నో డౌట్ అట్ ఆల్. సో నేనైతే 10 on 10 ఇచ్చేస్తాను వీటికి. మా ఫ్రెండ్ అంటది భద్రంగా తీసుకోవాలి ఎప్పుడైనా గోల్డ్ అని చెప్పేసి. ఇవి అంత భద్రంగా ఉన్నాయి. నేను ఒక్కొక్క వెయిట్ అండ్ మనకి ఎంత పడింది, ఎంత ప్రైస్కి వచ్చింది, ముందుగా అడ్వాన్స్ కట్టడం వల్ల మనకి ఎంత బెనిఫిట్ వచ్చింది, అండ్ మనము ఒక స్కీమ్లో జాయిన్ అయ్యాం కదా, ఆ స్కీమ్లో జాయిన్ అయినందుకు మనకి ఎంత బెనిఫిట్ వచ్చింది. సో ఇవి అంతా మీకు చెప్తాను నేను. మనము డీటెయిల్స్కి వెళ్ళిపోదాం, ప్రైస్ డీటెయిల్స్, ఆ బిల్లు అవన్నీ నేను దగ్గర పెట్టుకున్నాను మీకు చెప్తామని చెప్పేసి. మాకు ఎప్పుడు చూపించే అన్న లేరు అంటే 10 years నుంచి మేము మామూలుగా అక్కడ చాలామంది ఉంటారు కదా సేల్స్ మెన్, అన్న వాళ్ళని, సేల్స్ మెన్ అనొచ్చో లేదో నాకు తెలీదు, సారీ, అన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ అన్న వాళ్ళులో మాకు ఎప్పుడు ఒక అన్న కింద మనం జాయిన్ అవుతాం కదా సమ్ అక్కడ మెంబర్, ఆ మెంబర్ వచ్చేసి సమ్ రవి అని చెప్పేసి ఉన్నారు కళ్యాణ్ జ్యువెలర్స్లో కడప షోరూమ్. మాకు ఎప్పుడు అతనే అనమాట, ఆర్నమెంట్ ఏదైనా చూడడానికి. ఇంకా ఆయన కిందనే ఉన్నాం కాబట్టి మొత్తం ఆయనదే రెస్పాన్సిబిలిటీ. సో ఇంకా నిన్న ఆయన లీవ్లో ఉన్నారు, 10 days నుంచి చెప్తున్నాను మ్యామ్ నేను లీవ్లో వెళ్ళిపోతాను, మీరు రండి రండి అని. మాకేమో కుదరలేదు, మేము పులివెందుల్లో లాక్ అయిపోయాము. సో మా డాడీ కడపకి వెళ్తే కానీ మేము కడపకి వెళ్ళాం డాడీతో కలిసి. నిన్న అలాగా డాడీతో వెళ్ళాం. తీరా వెళ్తే అన్న లీవ్ అని చెప్పి చెప్పారు. ఇంకా సరే మేమేమనుకున్నాం వెళ్ళేటప్పుడు, సరే ఈరోజు ఇంకో కాల్ చేసి వెళ్ళాం, ఇట్లా రవి ఉన్నారా అని. లేరు, లీవ్లో ఉన్నారు అని. బట్ ఇక్కడ ఆర్డర్ ఇచ్చాం ఐటమ్, అతనే ఉండాలా ఎవరున్నా ఇస్తారా అంటే
ఓకే, అతనే ఉండాల్సిన అవసరం లేదు, ఆర్డర్ వచ్చింటే మాత్రం మీరు ఎప్పుడు వచ్చినా ఇస్తాము అని చెప్పారు. సరే మేమేమనుకున్నాం, రవి అయితే కొంచెం మాకు అర్థమయ్యేలా చెప్తాడు నీట్గా, మనం కొంచెం అడగచ్చు, ఇంకొంచెం బార్గెన్ చేయొచ్చు మేము అనుకున్నాము అతను వచ్చిన తర్వాత. బట్ వెళ్ళి చూసేద్దాం ఐటమ్ ఎలా వచ్చింది ఏంటి, ఈరోజు ఒకే మనం తీసుకుంటే మనకి ఎంతకు వస్తుంది ఏంటి అని చెప్పేసి అలా అనుకుని వెళ్ళాం. ఒక 1/2 అవర్ 40 మినిట్స్ పని అని. బట్ 4:30కి వెళ్తే 4:40కి వెళ్తే 9 దాకా అక్కడే లాక్ అయిపోయాం అనమాట. ఎట్లా 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 చూడండి ఒకసారి, ఎన్ని క్యాల్కులేషన్స్ వేసినామంటే, ఇన్ని వేసామంటే అర్థం కాక, వాళ్ళు చెప్పేది మాకు ఓకే అవ్వక, మేము చెప్పేది వాళ్ళకు ఓకే అవ్వక, ఇట్లా అంతా కొంచెం ఇంత గజిబిజీ క్యాల్కులేషన్స్ అయిపోయినాయి అనమాట. ఇది ఒకటి క్యాల్కులేషన్. తర్వాత ఏదో చాలా 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 పేపర్లలో గీకి 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 పెట్టామన్నమాట, అన్న వాళ్ళు కానీ మేము కానీ. సో అదనమాట. సో నా బాధ అదే, దీని గురించి మీకు ఒకసారి చెప్దాము అని చెప్పేసి. ఓకే, వెళ్ళిపోదామా, మనం చూసేద్దామా. ఈ పిక్స్ మేబీ కనిపిస్తుందో కనిపించట్లేదు నాకైతే తెలియట్లా. నేను ఈ పిక్ని సైడ్న మీకు అప్లోడ్ చేస్తాను, సో దట్ మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అని చెప్పేసి, మళ్ళీ కనిపించకపోతే. సో మనకైతే 2 బిల్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే 2 బ్యాంగిల్స్ మనకి, ఎందుకంటే బ్యాంగిల్స్ అన్నీ ఎప్పుడు మనకు ఒకే వెయిట్లో రావు, కొంచెం అటు ఇటు అవుతుందంట. సో అందుకని చెప్పి మనకి ఒక్కొక్క బ్యాంగిల్ ఒక్కొక్క బిల్ అనమాట. సో ఫస్ట్ మనం ఒక బిల్ గురించి చూద్దాము. అది వచ్చేసి మాకు స్కీమ్ అన్నది యాడ్ అయింది కదా, ఆ బిల్ చూద్దాం మనము. ఒక్క నిమిషం మనం చూసుకొనివ్వండి. ఈ బిల్ ఇది, ఈ బిల్ నేను మీకు సైడ్న అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ నేను స్కీమ్ గురించి చెప్తాను. ప్రతి ఒక్క గోల్డ్ షోరూంలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి కదా. అలా మేము ఎప్పుడు ఒక స్కీమ్ కడతా వచ్చామన్నమాట. ఆ స్కీమ్ వచ్చేసి నార్మల్ స్కీమే. ఏంటి, మనకి స్కీమ్ అయిపోగానే మనకి మేకింగ్ ఛార్జెస్ అనేవి తగ్గుతాయి. మనం ఇంకా ఏమన్నా మళ్ళీ స్కీమ్లో రీజాయిన్ అవుతామంటే మళ్ళీ మనకి అక్కడ ఒక 1100 1200 అలా తగ్గించడము. అండ్ మనకి పాయింట్స్ ఉంటాయి. కళ్యాణ్లో అయితే పాయింట్స్ ఉంటాయి, మిగతా షోరూమ్స్ గురించి నాకు తెలియదు, ఎందుకంటే మేము ఎప్పుడు మిగతా షోరూమ్స్లో స్కీమ్ అన్నది పే చేయలేదు. మిగతా షోరూమ్స్కి వెళ్ళి విజిట్ చేసి డైరెక్ట్గా తీసుకోవడం తప్ప. సో స్కీమ్ విషయానికి వస్తే అది మేకింగ్ ఛార్జెస్ తగ్గుతాయి అప్ టు 20%. ఇంకా ఏం బెనిఫిట్స్ ఉంటాయి, ఇఫ్ ఇన్ కేస్ స్కీమ్లో రీజాయిన్ అయితే ఆ బెనిఫిట్ వస్తుంది. మళ్ళీ ఇంకా ఏమైనా పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ కలుస్తాయి అనమాట. సో మామూలుగా మనం ఒక స్కీమ్ కట్టినప్పుడు ఆ స్కీమ్ అయిపోయి మనం ఒక ఆర్నమెంట్ తీసుకోవాలంటే మనకు ఆ 3 బెనిఫిట్స్ అనేవి కలుస్తాయి. ఓకే, అయితే ఇది మాకు కళ్యాణ్లో తెలిసినది. అయితే లాస్ట్ ఇయర్ ఏమైంది, మాకు ఖజానాలో ఒక స్కీమ్ ఉంది, గోల్డ్ లాకింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉందన్నమాట. అంటే ఫర్ సపోజ్ మంత్లో నువ్వు ఎప్పుడైనా కట్టుకో, మంత్లో ఒకసారి కట్టుకుంటాం కదా, అట్లా మంత్లో ఒకసారి కట్టుకో. ఆ రోజుకున్న ప్రైస్ ప్రకారం, ఫర్ సపోజ్ నిన్న గోల్డ్ ప్రైస్ మనకి 8310 ఉన్నిందండి. ఈ 8310 నిన్న నువ్వు కానీ స్కీమ్ కట్టి నింటే, స్కీమ్ అమౌంట్ 8310 గోల్డ్ ప్రైస్. మన అమౌంట్ స్కీమ్ వచ్చేసి ఒక 10K కడుతున్నాం అనుకోండి, మంత్లీ 10K కడుతున్నామంటే మనకి నిన్న ఈ 10K కట్టింటే, నిన్న ఈ ప్రైస్కి 8310 ప్రైస్కి మనకి ఎంత, 1 గ్రామ్స్ వస్తుంది కదా ఈ 10Kకి ఈ రోజు ప్రకారం. అంత గోల్డ్ లాక్ అవుతుంది అనమాట. నేను మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని అనుకుంటున్నాను, ఒక్కొక్కటి ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేస్తున్నా. అట్లా ఆ రోజు ఎంత లాక్ అయితే అలా. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎంత, మన స్కీమ్ అమౌంట్ అన్నది ఫిక్స్డ్ ఉంటుంది 10K, బట్ గోల్డ్ ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది కదా. సో నిన్న 8310 ఉన్నింది, సో నెక్స్ట్ మంత్లో మళ్ళీ ఒక 8420 అనుకోండి. సో మనకు అమౌంట్ 10K కట్టినాం 8420 ఉన్నప్పుడు ఆ రోజున. సో ఈ ప్రైస్ ప్రకారం ఆ రోజు మనకి ఎంత నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వస్తుందో ఆ గోల్డ్ మనకు లాక్ అయిపోతుంది. అలా 11 మంత్స్ కట్టిన తర్వాత లాస్ట్కి మనకి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ లాక్ అయి ఉందో అన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్కి మనకి బెనిఫిట్ అన్నది జరుగుతుంది అనమాట. సో ఇది ఒక స్కీమ్ ఉంది మనకి ఖజానాలో, నేనైతే విన్నా, అండ్ ఖజానాకి వెళ్ళినప్పుడు కూడా చెప్పారు. ఆ తర్వాత కళ్యాణ్లో అయితే మాకు ఎప్పుడు ఇలాంటి స్కీమ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మాకు ఎప్పుడు ఏం చెప్తారు, జస్ట్ 11 మంత్స్ కట్టాలి, మనకి స్కీమ్ బెనిఫిట్స్ ఏమో మేకింగ్ ఛార్జెస్ ఉండవు, జస్ట్ ఇంతవరకే తెలుసు మాకు. ఈ స్కీమే మేము ఎప్పుడు కట్టుకుంటూ వచ్చాము. మళ్ళీ లాస్ట్ ఇయర్ మాత్రం కళ్యాణ్లో ఏం చెప్పారంటే గోల్డ్ లాకింగ్ సిస్టమ్ స్కీమ్ తీసుకొచ్చారు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు కూడా జాయిన్ అవ్వండి అని చెప్పారు. అయితే ఖజానాలో విన్నా నేను, ఓకే మనకి ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది, ఓకే గోల్డ్ లాకింగ్ సిస్టంలో జాయిన్ అవుతాము అని చెప్పేసి మేము జాయిన్ అయ్యామన్నమాట. జాయిన్ అయినప్పుడు డీటెయిల్స్ ఇవ్వండి, ఇక్కడ కళ్యాణ్ ధనలక్ష్మి ప్రయారిటీ స్కీమ్ పేరు అనమాట. అది స్కీమ్ పేరు. మేము ఏప్రిల్ 2024లో 9th పేమెంట్ డేట్ చూడండి, 9th మేము వచ్చేసి ఎంత కట్టాము అంటే 1500 కట్టామన్నమాట. ఏంటి 15,000 కట్టుకుంటూ వచ్చాం మంత్లీ కట్టుకుంటూ వస్తే ఏప్రిల్ 2024లో మాకు 6600 ఉంది. ఎంత ఉంది గోల్డ్ రేటు? 6600. సో మాకు
1000 కడుతున్నాం కదా. సో ఆ 15,000కి ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం మాకు ఎంత వెయిట్ లాక్ అయింది ఆ రోజు? 2.258 గ్రామ్స్ అనేది లాక్ అయిందనమాట. అలా 11 మంత్స్ ప్రైస్ని బట్టి, ఆ రోజు ప్రైస్ని బట్టి చూడండి. నెక్స్ట్ మంత్ ఏమో 6575 ఉన్నింది, 6570 ఉన్నింది, 6495 ఉన్నింది. నెక్స్ట్ ఆ తర్వాత 66, మళ్ళీ 7000, మళ్ళీ 7, ఇట్లా ప్రైజెస్ అనేవి వేరీ అవుతూ వచ్చినాయి కదా. డిసెంబర్కి జాన్కి చూడండి ఎంత వేరియేషన్ ఉందో. డిసెంబర్ 2024లో మనకి 71,000 ఉన్నింది గోల్డ్. జాన్కి వచ్చేసరికి మేము జాన్ 31న కట్టాము. డిసెంబర్ 31, జాన్ 31, లిటరలీ 1 మంత్కి ఇక్కడ 71,000 ఉంటే ఇక్కడ 77,000 ఉంది. ఎంత పెరిగిపోయింది అసలు తులం మీద. ఫిబ్రవరి మంత్ స్కీమ్ వచ్చేసి మేము మార్చ్లో పే చేసామండి. యాక్చువల్లీ ఫెబ్లోనే పే చేయాల్సింది, బట్ మేము టేక్ ఇట్ ఈజీగా అన్నట్టు తీసేసుకున్నామా. ఆ రోజు ప్రైస్ 7940. సో దానికి బట్టి దాని ప్రకారము మనకి లాక్ అయిపోయి లాస్ట్కి ఎంత లాక్ అయింది చూడండి. మనం కట్టిన స్కీమ్ అమౌంట్ టోటల్ 165,000. దీనికి మనకి ఎన్ని గ్రామ్స్ లాక్ అవుతూ వచ్చింది మనకి ఆ రోజు ప్రైస్ని బట్టి? లాస్ట్కి 23.730 గ్రామ్స్ మనకి లాక్ అయింది. ఓకే, ఇక్కడికి అర్థమైందా? అంటే ఇప్పుడు మేము 2 బ్యాంగిల్స్ తీసుకున్నాం. ఒక బ్యాంగిల్ వెయిట్ వచ్చేసి ఇక్కడ నెట్ వెయిట్ చూసుకోవాలి మనం ఎప్పుడు గోల్డ్కి వస్తే. నెట్ వెయిట్ 23.049. ఓకే, నెట్ వెయిట్ ఇంత. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ నెట్ వెయిట్ 21 గ్రామ్స్ అనమాట. 946, నియర్లీ 22 గ్రామ్స్. ఒక బ్యాంగిల్ సైజ్ వెయిట్ ఇంత, ఒక బ్యాంగిల్ సైజ్ వెయిట్ ఇంత అనమాట. సో మనకు ఆల్రెడీ స్కీమ్లో గోల్డ్ లాక్ ఎంత అయి ఉంది? 23.730 గ్రామ్స్ మనకి లాక్ అయి ఉంది. సో మనకు ఒక బ్యాంగిల్ స్కీమ్లోనే వచ్చేస్తుంది కదా. అట్లనే మాకు స్కీమ్లో వచ్చింది. దీనికి మాకు నో ప్రాబ్లం, ఐ మీన్ ఎటువంటి మాకు టైం అన్నది వేస్ట్ అవ్వలేదు. యాక్చువల్లీ ఇది ఎంత ప్రైస్కి వచ్చిందంటే మాకు ఇక్కడ చూడండి బిల్లులో రేట్ పర్ గ్రామ్ మాకు వచ్చేసి 6949. అంటే మేము డిఫరెంట్ గోల్డ్ వెయిట్స్ అనేవి ప్రైజెస్ అనేసి కట్టాం కదా మనము. వీటి యావరేజ్ అనమాట. వీటి యావరేజ్ అంతా తీసి మాకు ఈ ప్రైస్కి ఇచ్చారు. ఎంత? 6949 ఇచ్చారనమాట. 6949 ఇంటూ బ్యాంగిల్ ఎంత? నెట్ వెయిట్ 23.049 అనమాట. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి? 1,60,167 రూపీస్ వచ్చింది. ఇది గోల్డ్ వెయిట్ అనమాట. గోల్డ్ వెయిట్ ఫర్ వన్ బ్యాంగిల్ అనమాట. గోల్డ్ నెట్ వెయిట్ అనమాట. గోల్డ్కి ఎంత ప్రైస్కి? మాకు 6949 ప్రైస్కి 6949 పర్ గ్రామ్ వేస్తే. అండ్ ఈ బ్యాంగిల్స్కి మాకు వేస్టేజ్ ఎంత వేసారంటే 28% వేస్టేజ్ అని చెప్పారనమాట. బికాస్ ఆఫ్ కొంచెం టెంపుల్ డిజైనర్స్ అంటారు కదా. సో అలాగా డిజైన్ బట్టి మనకి ఉంటుంది కాబట్టి మాకు వేస్టేజ్ ఇందులో 28%, వేస్టేజ్ కాదు సారీ, మేకింగ్ ఛార్జెస్ 28% వేశారు బిఏ. సో మనం స్కీమ్ కట్టినందుకు మనకి బెనిఫిట్ ఎంత మనకి? 20%, అప్ టు 20% మనకి వేస్టేజ్ కట్టాల్సిన అవసరం లేదు. సో 20% వేస్టేజ్ పోను, మిగతా 8% కట్టాలి అని చెప్పారు. ఎంత? 8% ఆఫ్ విఏ పే చేయాలి మనము. సో కానీ నిన్న ఏం జరిగిందంటే ఈ మంత్ అంతా కళ్యాణ్ వాడు లైక్ జోసా అండ్ జోయా లుకాస్ 50% ఆఫ్ అని చెప్పేసి పెట్టాడు మేకింగ్ ఛార్జెస్ మీద. నేను అది అడిగాను. సో మనకి ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది కదా 50% ఆఫ్ డిస్కౌంట్. నేనైతే ఎప్పుడు నోటీస్ చేయలేదు కళ్యాణ్లో, ఫస్ట్ టైం మేకింగ్ ఛార్జెస్ మీద వాడు మనకి 50% ఆఫ్ ఇవ్వడం. సో అడిగితే ఏమో ఏదైనా ఒక డిస్కౌంటే మీకు వస్తుంది, 2 రాదు అని చెప్పారు. 2 రాదు అని చెప్పడం జరిగిందనమాట. సో చచ్చినట్టుగా మనం 8% కట్టాము, మాకు ఆ డిస్కౌంట్ రాలేదనమాట. సో ఈ ప్రైస్కి మనకి 8% డిస్కౌంట్ 8% విఏ అంటే సో 167 ఇంటూ 8% కాబట్టి 8 డివైడెడ్ బై 100 చేస్తే 12,813 రూపీస్ మాకు పడింది. వేస్టేజ్ కట్టాము ఆ బ్యాంగిల్ మీద అనమాట. అండ్ నెక్స్ట్ స్టోన్ వెయిట్ మాకు ఎంతో చెప్పారు నిన్న. మాకు ఇక్కడ అంతా వేసుకున్నాం చూడండి. స్టోన్ వెయిట్ వచ్చేసి 1420 అని చెప్పారు. 1420 మనకి స్టోన్ వెయిట్ అనమాట. స్టోన్ వెయిట్. అండ్ నెక్స్ట్ దీనికి జిఎస్టీ ఈ 3 వాటికి ఎంత? 160,167 ప్లస్ 12,813 రూపీస్ ప్లస్ 1420 టోటల్ చేస్తే మనకి 174 వచ్చింది కదా. టోటల్ 174,400 రూపీస్ వచ్చింది. దీనికి 3% జిఎస్టీ అనమాట. 3% జిఎస్టీ అంటే ఇంటూ 3 డివైడెడ్ బై 100 అంటే ఎంత? 5232. సో దానికి మనం 5232 యాడ్ చేస్తే 5232 యాడ్ చేస్తే సో మాకు 1,79,632 రూపీస్ పడిందండి మాకు. ఆల్రెడీ మనకి స్కీమ్ అమౌంట్ 1,65,000 ఉంది. సో అది పోను బ్యాలెన్స్ ఎంత? 1,65,000 రూపీస్ పోతే 14,000 సంథింగ్ 632 రూపీస్ పే చేయమని చెప్పారనమాట.
సో అది ఇంకా మాకు తగ్గించే ఇచ్చారు. మేము 13,000 అలా కట్టామన్నమాట. ఇక్కడికి ఇది అయిపోయిందా? అయిపోయింది. ఓకే, అక్కడ నేను మీకు బిల్ చూపిస్తాను. బిల్లులో చూపిస్తాను ఇంత గ్రామ్స్ నెట్ వెయిట్. నెట్ వెయిట్ అంటే మనకి ఇందులో స్టోన్ వెయిట్ ప్లస్ గోల్డ్ వెయిట్ ఉంటుంది. ఓకే, ఆ స్టోన్ వెయిట్ వచ్చేసి 1420, నెట్ వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్ ఉంది. సో మెటల్ వాల్యూ అంటే ఇక్కడ మనకి ఉంది కదా గోల్డ్ వెయిట్, అంటే గోల్డ్ ఓన్లీ గోల్డ్ నెట్ వెయిట్ అనమాట. సో ఆ వాల్యూ అండ్ దానికి 28% వేసారని చెప్పాను కదా. సో అదనమాట టోటల్గా మనకి ఇంత. మనం స్కీమ్లో ఉన్నాం కాబట్టి మనకి 20% పోను అలా అంతా కలిసి లాస్ట్కి 164. ఓకే, ఇది మెటల్ వాల్యూ అనమాట. మన మెటల్ వాల్యూ వచ్చేసి గోల్డ్ వాల్యూ 160 అయింది. మన అమౌంట్ ఎంత ఉంది ఇంకా అడ్వాన్స్లో? ఇంకా 4,500 అలా చిల్లర ఉంటుంది కదా, అది చెప్తున్నారు. మనం ఆర్డర్ చేసిన బ్యాంగిల్ నెట్ వెయిట్ 1,60,000, మన అడ్వాన్స్ వచ్చేసి మనం కట్టింది 1,64,900 అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇన్వాయిస్ సమ్మరీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇక్కడ గ్రాస్ అమౌంట్ యాక్చువల్లీ మొత్తం కలుపుకుంటే మనకి 2 lakhs బ్యాంగిల్ పడింది. విఏ డిఫరెన్షియల్ అని ఉంది కదా. విఏ డిఫరెన్షియల్ అంటే ఏంటంటే ఇప్పుడు మాకు 20% తగ్గించారు. స్కీమ్ కట్టాం కాబట్టి మనకి 20% తగ్గింది. ఇంకో 8%కి మాత్రమే మనం కట్టాము. సో మనకి ఎంత తగ్గిందా అమౌంట్ అని చెప్పేసి అది చెప్తున్నారనమాట. మనకి ఇంత లెస్ ప్రమోషన్ అమౌంట్ ప్రయారిటీ విఏ ఆఫర్, ఓకేనా, మనకి ఇంత అమౌంట్ తగ్గింది అని చెప్పేసి. ఇది వచ్చేసి విఏ డిఫరెన్షియల్ అంటే ఏంటంటే గ్రామ్కి ఇంత అని తగ్గుంటుంది. అంటే మనకి 20% తగ్గించారు కదా, అంటే గ్రామ్ చొప్పున మనకి ఇంత గ్రామ్కి ఇంత అమౌంట్ అని తగ్గిందనమాట. అట్లా మన బ్యాంగిల్ టోటల్ వేస్తే ఇంత అని చెప్పేసి మాకు చెప్పారు. అండ్ యాన్యువల్ సేల్ ఆఫర్ అంటే ఇప్పుడు ఇయర్ ఎండ్ సేల్ నడుస్తుంది. దాని మీద మాకు స్కీమ్ రీజాయినింగ్ అని చెప్పేసి మాకు చెప్పారు. మాకు చెప్పడం అయితే ఈ అమౌంట్ ఏంటి అని అడిగితే స్కీమ్ రీజాయినింగ్ ఆఫర్ అన్నారు. బట్ మేము స్కీమ్లో అయితే జాయిన్ అవ్వలేదు. సో అందుకని యాన్యువల్ సేల్ ఆఫర్ అని చెప్పేసి వేశారు. అండ్ మొత్తంగా ట్యాక్సిబుల్ అమౌంట్ వచ్చేసి మాకు ఇంత, అండ్ వీటికి జిఎస్టీ మొత్తం కలిపి ఇన్వాయిస్ ఇంత. ఓకే, సో ఇది వచ్చేసి సమ్మరీ, మనం పేమెంట్ ఎలా చేసాము ఏంటి అని చెప్పేసి. చూడండి, మా కళ్యాణ్ రివార్డ్స్ ఉన్నాయి, అది 490 రూపీస్ తగ్గించారు. ఇక్కడ యాక్చువల్లీ 495 ఉన్నాయని చెప్పారు, బట్ 5 రూపీస్ ఉంచుకుంటారంట అలాగా 490. అండ్ ప్రయారిటీ ఫీ వచ్చేసి మనకి 1000 రూపీస్ తగ్గించారు మళ్ళీ. ఆ తర్వాత అడ్వాన్స్ ఇంత కదా మనకి, మన నెట్ రిసీవబుల్ ఇంత 12,170 రూపీస్ అని చెప్పేసి వేశారు. ఓకే, మొత్తానికి మాకు అక్కడ చూపించడం ఫైనల్ సెటిల్మెంట్లో 13K కట్టమని చెప్తున్నారా. ఇక్కడ బిల్లుకి వచ్చేసరికి వాళ్ళ అడ్జస్ట్మెంట్స్ పడి మాకు మొత్తంగా బిల్లులు అయితే ఇంత పడిందండి. ఓకే, అర్థమైంది కదా, అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఫర్ సెకండ్ బ్యాంగిల్కి వస్తే, ఇప్పుడు ఈ సెకండ్ బ్యాంగిల్లో చాలా లిటిగేషన్స్ అనమాట. అంటే మేము ఎప్పుడు చూడలేదు కళ్యాణ్లో. ఇంకా తను ఏం చెప్తున్నారంటే వాళ్ళు మాకు చూపించిన వాళ్ళు ఈ స్కీమ్ కొంచెం ప్రాబ్లమెటిక్గానే ఉంది, అందుకని చెప్పి ఇయర్ తీసేయమని చెప్పి మేమంతా రికమెండ్ చేసాము అని చెప్పారు. ఇదిగోండి, ఇది నెక్స్ట్ బ్యాంగిల్ మాకు ఎస్టిమేషన్ వాడు ఇచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి ఈ బ్యాంగిల్ వెయిట్ వచ్చేసి మనకి 22 గ్రామ్స్ ఉంది. ఎంత? 22.656 గ్రాస్. మనకి నెట్ ఎంత ఉందంటే 621.946 గ్రామ్స్ ఉంది. మనకి ఈ సెకండ్ బ్యాంగిల్కి ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేశారంటే, మనం లాస్ట్ మంత్ వెళ్ళి అడ్వాన్స్ కట్టొచ్చాం కదా 1 lakh. సో ఆ రోజు ఎంత ఉండిందంటే 7940 ఉంది ప్రైస్. సో మనకి 7940తో క్యాలిక్యులేట్ చేశారు గోల్డ్. మీరే చూస్తారు కదా ఇప్పుడు దీనికి ఎందుకు ఇంత టైం పట్టిందని. సో 7940 ఇంటూ 21.946 చేస్తే మనకి గోల్డ్ వాల్యూ ఎంత అండి? 1,74,251 రూపీస్ అనమాట. ఇంత వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ ఎంత? 28% అయితే మనకి స్కీమ్ లేదు కాబట్టి యాక్చువల్లీ అయితే మనం 28% కట్టాలి. బట్ ఈ మంత్లో కళ్యాణ్లో 50% ఆఫ్ ఆన్ మేకింగ్ ఛార్జెస్ అని చెప్పారు కదా. సో దానివల్ల ఎంత కట్టాలి మనం? 50% ఆఫ్ అంటే 28లో హాఫ్ 14%. సో 14% కట్టాలి యాక్చువల్లీ అయితే. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇందులో ఒక చిన్న హెడేక్ ఉందన్నమాట. ఇది ఓన్లీ ఎప్పుడు వర్తిస్తుందంట? ఇది కేవలం 50,000 అలా ఖచ్చితంగా 50,000 వాటికి మాత్రమే వర్తిస్తుందంట. అంటే మాకు ఈ 14% వచ్చేసి ఈ 1,74 కదా మనకి మెటల్ వాల్యూ. బట్ మాకు 1,50,000కి ఈ 14% కట్టాలి. ఇంకా మిగతా డిఫరెన్షియల్ అమౌంట్ ఉంటుంది కదా 24,000 రూపీస్. ఆ 24,000కి ఏమో 28% కట్టాలి. ఎందుకు అని అంటే ఇక్కడ వీళ్ళ దగ్గర 50,000కే వర్తిస్తుందంట అది. ఆ 50,000 అవ్వాలి అంటే మళ్ళీ ఏం చెప్పినారు, ఇంకో 25,000 ఏదో ఒకటి తీసుకోండి మేడం అని అన్నారు. ఎవరు తీసుకుంటారు అలాగా? ఈ స్కీమ్ కడతా అంటే మనం ఒకసారిగా కొనలేమని. సో అలా చెప్పారు. తర్వాత సరే అని చెప్పి ఇంక చూసాం రింగ్స్ అని అవన్నీ ఇవన్నీ ఏవి నచ్చలేదు. ఇంకేవి నచ్చకపోయేసరికి నచ్చకుండా ఇంకెందుకులో తీసుకోవడం, కట్టేదేదో కట్టేద్దాం పోతే పోయింది అని చెప్పేసి ఇంకా అలా 1,50,000 ఏమో 14% విఏ కట్టాము. మిగతా 24,000 చిల్లర్కేమో 28% విఏ అనేది పే చేసామన్నమాట. సో ఇప్పుడు అది చూద్దాము.
ఎంత, ఇప్పుడు 1,50,000కి 1,50,000కి ఇంటూ 14% వేస్తే అమౌంట్ ఎంత, 21,000. లిటరలీ మాకు విఏ వచ్చేసి 21,000 పడింది 14%కే. తర్వాత ఏదైతే 24,000 ఉందో, అంటే నేను చెప్తున్నా, 24,251 ఇంటూ 28 డివైడెడ్ బై 100 ఈక్వల్ టు 6,790 రూపీస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు 21,000 ప్లస్ ఈ 6,790 కలిపితే ఎంత, 0,977 27,790 రూపీస్ మాకు విఏ పడింది టోటల్గా. ఇట్లా మాకు చెప్పినారు వాళ్ళు చెప్పడము. మేము వేసుకున్నాం చూడండి, మామూలుగా ఫస్ట్ బ్యాంగిల్ అయితే ఓకే, సెకండ్ బ్యాంగిల్కి చూడండి ఎన్ని విధాలుగా వేసుకున్నాం. ఈ క్యాలిక్యులేషన్స్ చూడండి. అసలు నేను వచ్చేసి ఇలానే వేసుకున్నా, 21,000 వచ్చిందా మనకి, దీనికి విఏ డిస్కౌంట్ అని చెప్పి. వాడేమన్నాడు, టోటల్గా అయితే యాక్చువల్లీ అయితే మనకి ఎంత పడాలి 51,000 ఎంత వస్తుంది యాక్చువల్లీ, ఏది వితౌట్ ఎనీ డిస్కౌంట్ అనమాట. అంటే మొత్తం బ్యాంగిల్కి చూసుకుంటే 1,74,251 ఇంటూ 28 డివైడెడ్ బై 100 తీసుకుంటే చూడండి, నియర్లీ మనకి ఎంత వస్తుంది, 48,790 రూపీస్ ఏమో వచ్చిందనమాట. అక్కడ వాడు ఏదో క్యాలిక్యులేట్ చేస్తే మాకు నియర్లీ 51,000 ఎంతో వచ్చిందబ్బా. నాకు అందుకే ఈ మ్యాథ్స్ అంటే కోపం వస్తుంది. సో ఇట్లా ఇంత వచ్చింది కదా, ఇంత వచ్చిన తర్వాత వాడు ఏం చెప్పినాడంటే, మీకు 21,000 డిస్కౌంట్ వస్తుంది, మీరు 30,000 కట్టాలి అని చెప్పినాడు. నేనేమో ఈ రకంగా వాడు చెప్పిన రకంగానే వేసుకుంటే 27,790 రూపీస్ నాకు వచ్చింది. మీరేమో నన్ను 30,000 కట్టమంటున్నారు. ఇదిగోండి, ఇది నేను అడిగింది, 27,790 రూపీస్ వచ్చింది, మీరు నన్ను 30,000 కట్టమంటున్నారు, నేను ఎందుకు కట్టాలి అని చెప్పేసి మేము అడిగాము. అడిగితే పాప మా అన్నకు కూడా మా డౌట్స్ క్లారిఫై చేయాలి. వాళ్ళకేమో ఇన్వాయిస్ ఉండిద్ది కదా, ఆ ఇన్వాయిస్లో ఎంత వస్తే అంతే వాళ్ళకి. సో వాళ్ళు ఎలా వేసారా అని చెప్పేసి ఆయన సతమతం అయిపోయి, ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఉంటారు కదా అన్న వాళ్ళు, ఆ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ అన్న వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళు ఇచ్చింది ఇవన్నీ గెలికి ఫైనలీ వచ్చి చెప్పాడు. 1 గంట వేస్ట్ అయిపోయిన తర్వాత, ఆ గంట సేపు ఖాళీగా కూర్చున్నాం లిటరలీ. ఆ తర్వాత వచ్చి ఈ క్యాల్కులేషన్ చెప్పారు. ఏం చెప్పారు, 18 మొత్తం టోటల్ వెయిట్ని వాళ్ళు 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటేమో 18 గ్రామ్స్గా, ఒకటి 3 గ్రామ్స్గా డివైడ్ చేశారు. ఎందుకు చేసినారు అని అంటే, వీళ్ళకి స్కీమ్ వర్తించేది మనకి 1,50,000కే కదా ఇప్పుడు వర్తిస్తుంది. 50,000 అంటే అలా 1,49,986 రూపీస్కి మనకి ఇన్ని గ్రామ్స్ వస్తుంది. ఎన్ని గ్రామ్స్, 18.891 ఇన్ని గ్రామ్స్ వస్తుంది. మీకు ఆ రోజు 7,940 ప్రైస్ కాబట్టి మేము లాక్ చేసుకునింది, ఆ ప్రైస్కి ఇంత 28% పడితే మనకి ఎంత ఫిగర్ వచ్చిందండి, 43,955 వచ్చింది. ఓకే, ఈ 43,955లో మేము 50% ఆఫ్ అన్నాం కాబట్టి 22,000 వచ్చింది. ఓకే, అంటే సంథింగ్ 21,000 చిల్లర, రౌండ్ ఫిగర్ 22,000 వేశారు. ఓకే, ఇక్కడ క్లియరా? అండ్ నెక్స్ట్ మనకి ఎంత మిగిలిపోయింది, మన వెయిట్, ఒక గాజు వెయిట్లో, బ్యాంగిల్ వెయిట్లో 3 గ్రామ్స్ మిగిలిపోయింది. ఈ 3 గ్రామ్స్ ఇంటూ 7,940 వేస్తే మనకి అమౌంట్ ఎంత, 24,256 రూపీస్. ఈ 24,256కి మనకి ఎంత పడింది, 28% మనం కట్టాల్సిందే. మనకి ఈ హాఫ్ వర్తించదు. ఈ 28%కి మనకి 7,100 అనమాట. సో మొత్తంగా ఎంత, 29,100. అలాగా 30,000 అని చెప్పేసి వచ్చినట్టు మాకు చూపించడం జరిగిందనమాట. బట్ ఇక్కడ ఇంత సింపుల్ క్యాలిక్యులేషన్ కదా, మా దగ్గర ఉన్న అన్న మాత్రము మీకు గోల్డ్ మెడల్ వాల్యూకి మాత్రమే 7,940 వస్తుంది, ఈ విఏ క్యాలిక్యులేట్ చేసేటప్పుడేమో 8,310 నిన్న ప్రైస్తో వస్తుంది అని చెప్పేసి గజిబిజీ చేసేసాడు అన్న. బట్ అన్నని ఏం అనకూడదు, అన్న మాకు చాలా పేషెన్స్తోనే చెప్పారు. ఆయన కూడా మాకు చెప్పలేకపోతున్నారని చెప్పి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీట్గా ఈ ఒక్కటే నేను వేసుకున్నా, ఇది నేను వేసుకున్నా, ఇవన్నీ ఇంకా అన్న వాళ్ళే అనమాట. గీకి ఫైనలీ అంత టైం అయిందనమాట. అంత టైం అయ్యి ఇంకా లాస్ట్కి ఇట్లా సెటిల్ అయ్యాము. నేను తర్వాత చూసాము, అది చూస్తే నచ్చలా, రింగ్ నచ్చలా. ఇంకా లాస్ట్కి మాకు ఇదేమొద్దు, రింగ్ వద్దు, ఏమొద్దు, ఓన్లీ మేము స్కీమ్లో కూడా జాయిన్ అవ్వము. మా అమ్మ కోపం వచ్చేసింది, ఫ్రస్ట్రేషన్ వచ్చేసి స్కీమ్లో కూడా జాయిన్ అవ్వం అనేసరికి ఇంకా మొత్తంగా ఇట్లా కట్టేసి లాస్ట్కి మేము నిన్న ఎంత కట్టామంటే మొత్తానికి అన్నీ చూసుకుంటే 1,65,000 ఏమో మాకు స్కీమ్ అనమాట. స్కీము ఏంటిది, స్కీము. ఆ తర్వాత మళ్ళీ మొన్న 7,940 ఉన్నప్పుడు 1 lakh పే చేసి వచ్చాము గోల్డ్ ప్రైస్. ఆ తర్వాత నిన్న వచ్చేసి 1,24,000 చిల్లర కట్టాము. నేనే పే చేశాను. 1,24,000 వేసుకోండి. 1,24,000 నిన్న ఎస్టర్డే పేమెంట్. ఇది వచ్చేసి లాక్ చేసాము, గోల్డ్ లాకింగ్ ప్రైస్. ఇట్లా మొత్తంగా 0,0,0,968 3,89,000 పడింది. మేము స్కీమ్లో ఉండి మళ్ళీ ఈ 50% డిస్కౌంట్ అవన్నీ పోగా మాకు 3,89,000కి మాకు ఈ గాజులన్న వచ్చాయన్నమాట. టోటల్ వెయిట్ ఎంత మనం తీసుకున్న గోల్డ్ వెయిట్ 4.5 తులాస్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 44.99 తులాస్ అనమాట, సారీ గ్రామ్స్.
44.99 గ్రామ్స్ ఇంటూ నిన్నటి ప్రైస్ 8310 వేస్తే మనకి ఎంత వచ్చింది? 3,73,866. ఇది ఓన్లీ గోల్డ్ కాస్టే. మాకు ఇక్కడ స్కీమ్ 50% ఆఫ్ డిస్కౌంట్ అవన్నీ కలుపుకొని 3,89,000కి వచ్చింది. తర్వాత 3,73,000 పడిందా, దీనికి ప్లస్ స్టోన్ వెయిట్ యాడ్ చేయాలి, ప్లస్ 1420 ప్లస్ 1420 2 బ్యాంగిల్స్కి కలిపితే స్టోన్ వెయిట్ కలిపితే 3,76,706 రూపీస్ పడింది. దీనికి మనకి 28% విఏ. ఎంత? 28% ఇంటూ 28 డివైడెడ్ బై 100 చేస్తే ఓ మై గాడ్ 1,00,000 రూపాయలే పడింది మనకి. ఏంటి? ఓన్లీ విఏ ఛార్జెస్. సో మొత్తం యాడ్ చేస్తే ఎంత? ఇంకా అయిపోలేదండి. 1,05,477 చేస్తే 4,82,183 రూపీస్. దీని మీద జిఎస్టీ పడుతుంది మనకి 3%. సో ఇంటూ 3 డివైడెడ్ బై 100 చేస్తే 14,000 జిఎస్టీ అనమాట. ఎంత? 14,000 ఇంత జిఎస్టీ కలుపుకుంటే 14,465 కలుపుకుంటే 4,96,648 రూపీస్ పడేది వితౌట్ ఎనీ స్కీమ్. ఇది వచ్చేసి వితౌట్ ఎనీ స్కీమ్. నిన్నటికి నిన్న నువ్వు వెళ్ళి కొనుక్కోవాలి ఆ బ్యాంగిల్స్ అనుకుంటే ఇంత పడింది మాకు. మొత్తం అన్నీ కలుపుకొని అన్ని డిస్కౌంట్స్ అవన్నీ పోను 3,89,000. లిటరలీ ఇక్కడ చూడండి 1 lakh పైన మనకి డిఫరెన్స్ ఉంది. స్కీమ్లో దానికి దీనికి స్కీమ్ బెనిఫిట్ వచ్చింది అండ్ 50% ఆఫ్ బెనిఫిట్ వచ్చింది కొంచెం దాకా. ఇట్లంతా కలుపుకోగా. ఓకేనా? అండ్ ఇంకోటి కూడా చెప్తాను మీకు. ఇది వచ్చేసి వితౌట్ ఎనీ బెనిఫిట్స్. ఇది విత్ స్కీమ్ బెనిఫిట్స్ విత్ స్కీమ్ ప్లస్ 50% ఆఫ్ డిస్కౌంట్ కూడా ఉంది అనమాట ఆన్ విఏ. సో ఇప్పుడు వితౌట్ స్కీమ్ 50% డిస్కౌంట్ అంటే చెప్తా. మనకి ఎంత? టోటల్ వెయిట్ 44.99 గ్రామ్స్ ఇంటూ 8310 వేసుకుంటే గోల్డ్ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ అనమాట 3,73,866 రూపీస్ ప్లస్ స్టోన్ వెయిట్ 1420 ప్లస్ 1420 యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? ఇంతే యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఎంత వస్తుంది? 3,76,706 రూపీస్ అనేది వస్తుంది. దీనికి స్టోన్ వెయిట్ యాడ్ చేశాం కదా. ఇఫ్ ఇన్ కేస్ జోయా లుకాస్లో లాస్ట్ మంత్ 50% ఆఫ్ డిస్కౌంట్ ఉంది కదా, ఆ డిస్కౌంట్ లాగా చెప్తున్నాను అనమాట. అంటే 14% వేసుకుందాం. యాక్చువల్లీ 28% కదా, 14% వేసుకుంటాం అనమాట. ఎంత? 14% అంటే ఇంటూ 40 డివైడెడ్ బై 100 ఎంత? 52,000 పడింది మనకి. 52,341 రూపీస్ పడింది అనమాట. ప్లస్ 52,341 రూపీస్ పడింది. అప్పుడు ఎంత అయింది టోటల్గా? 426,207 రూపీస్ పడింది. ఓకే. దీనికి జిఎస్టీ 3% జిఎస్టీ కట్టాలి మనం. ఇంటూ 3 డివైడెడ్ బై 100 సో చేస్తే మనకి 12,000 పడుతుంది. 12,786 రూపీస్ పడుతుంది జిఎస్టీ. ప్లస్ ఎంత? 12,786 రూపీస్ చేస్తే 4,38,993 రూపీస్కి పడేదండి వచ్చేది. ఇది మొత్తంగా అక్కడ చూడండి. ఒక్క బ్యాంగిలే 1 సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకోవడానికి మనకి విత్ స్కీమ్ విత్ 50% డిస్కౌంట్ ఆన్ 1,50,000 అయితే మాకు అన్ని విత్ జిఎస్టీ అన్ని కలుపుకోను 3,89,000కి వచ్చేసింది మాకు బ్యాంగిల్స్. అదే నిన్నటి ప్రైజ్ ఇది వచ్చేసి మాకు గోల్డ్ లాకింగ్ సిస్టంలో ఉన్నందుకు మాకు ఇంత బెనిఫిట్ వచ్చింది అని అనుకుంటున్నా. ఎందుకంటే మనం నార్మల్ స్కీమ్లో జాయిన్ అయినా సరే మనకి ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ మాత్రమే తగ్గుతాయి. ఇట్లా ఆన్ అన్ యావరేజ్ తీసి ఏ ప్రైజ్ ఆ రోజు ప్రైస్ ఎంత, ఆ రోజుకి గోల్డ్ లాక్ అయిపోవడము, ఇట్లా 11 monthsకి ఇంత లాక్ అయిపోవడం ఆల్రెడీ అని. నార్మల్ స్కీమ్స్లో అయితే అంత గోల్డ్ ఏం లాక్ అవ్వదు కదా. జస్ట్ ఆ వాల్యూకి మేకింగ్ ఛార్జెస్ అంత వాల్యూ దాకా అప్ టు 20% పడదు. ఓకేనా? సో ఈ స్కీమ్ వల్ల, ఈ గోల్డ్ లాకింగ్ స్కీమ్లో ఉండడం వల్ల ఒక గాజుకేమో మాకు 69 సంథింగ్ ప్రైస్ పడింది, ఒక గాజుకేమో 7940 పడింది అడ్వాన్స్ ఇవ్వడం వల్ల. అట్లా అట్లంతా చేసుకొని వస్తే 3,89,000కి మాకు బ్యాంగిల్స్ వచ్చాయి. అండ్ ఇది వితౌట్ నిన్నటికి నిన్న వెళ్ళి మనకి యాజ్ పర్ వాళ్ళ ఛార్జెస్ ఏం తగ్గించకుండా అయితే ఇంత లిటరలీ 5 lakhs. అదే కొంచెం మనకి 50% డిస్కౌంట్ ఉందనుకోండి, లైక్ జోయా లుకాస్ వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా, దాని ప్రకారం అయితే 4,38,000 నిన్నటి ప్రైస్తో చేస్తే అంటే 39,000 అనుకోండి. అట్లా 4,39,000. ఇక్కడేమో లిటరలీ 5 lakhs, ఇక్కడేమో 3,89,000. మనకు ఓవరాల్గా చూస్తే మనకి బెనిఫిట్ జరిగింది కదా. సో ఇదనమాట. అండ్ కొంచెం ఎంతో కొంత అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నేను చెప్పాలనుకుంటున్నది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మేము నిన్న వెళ్ళాం కదా, వెళ్తే అక్కడ నేనైతే ఎప్పుడు ఏ షోరూంలో వినలేదు. అంటే మేము వెళ్ళి గోల్డ్ పర్చేస్ చేసిన మంత్లో కానీ
అప్పుడంతా మేబీ అది లేదో ఏమో నాకు తెలియదు, కానీ అక్కడ ఈ 50% డిస్కౌంట్తో పాటు కళ్యాణ్లో 0% మేకింగ్ ఛార్జెస్తో కొన్ని ఐటమ్స్ పక్కన పెట్టారు. లైక్ గాజులు కానివ్వండి, ఇయర్ రింగ్స్ అయితే లేవు, నిన్న చూసాను. వడ్డానము అండ్ చోకర్, లాంగ్ చైన్స్. మనకి ఎల్లో గోల్డ్ చాలా మంది ఇష్టపడతారు కదా, ప్లెయిన్ గోల్డ్. సో అలా ప్లెయిన్ గోల్డ్లో మనకి ఎవ్రీ ఆర్నమెంట్ని తీసి పక్కన పెట్టారు 0% మేకింగ్ ఛార్జెస్ అని. బ్యాంగిల్స్ అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి, చాలా కలెక్షన్ ఉంది. 0% మేకింగ్ ఛార్జెస్తో నంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. బట్ చోకర్స్ అయితే వాళ్ళు 2-3 పెట్టారంట. అలాగా లాంగ్ చైన్ అండ్ 2 వడ్డానమ్స్ ఏమో పెట్టారంట. మిగతా ఆర్నమెంట్స్ నేను అప్పటికి టైం లేదు, మా అమ్మ కూడా ఇంకా అప్పటికే ఫ్రస్ట్రేట్ అయిపోయింది, వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి ఇంకా జస్ట్ అలా చూసేసి వచ్చాము. సో సపోజ్ ఈరోజు ఒక కస్టమర్ వచ్చారు, ఆ కస్టమర్కి 0% మేకింగ్ ఛార్జెస్ అండి ఇవేమైనా చూసారా అని చూపించినప్పుడు ఆ కస్టమర్కి అది నచ్చింది అనుకోండి, ఆ రోజు ప్రైస్ ఎంత ఉంటుందో ఆ ప్రైస్కి అంత గోల్డ్ వెయిట్కి నువ్వు మనీ కట్టేసి GST కడతావు, దానికి 3% GST కట్టేసి తీసుకొని వెళ్ళిపోవడమే. 0% మేకింగ్ ఛార్జెస్. మనకి నిన్న ఏమైందంటే ఒక ఫ్యామిలీ వచ్చింది, ఫ్యామిలీ ఆఫ్ 4 మెంబర్స్ వచ్చారు. ఫాదర్, మదర్ అండ్ డాటర్, సన్ వచ్చారు, కూర్చున్నారు. 8కి వచ్చారు, వాళ్ళు కూడా మాతో పాటు 9 దాకా ఉన్నారు. చూసారు, అన్నీ అవే సెలెక్ట్ చేసుకున్నారు. లిటరలీ ఒక వడ్డానము, 2 చౌకర్స్, ఒక లాంగ్ చైన్, 6 రింగ్స్ తీసుకున్నారు. మొత్తం డౌన్ పేమెంట్ చేసి వెళ్ళిపోయినారు అనమాట. నేనైతే షాక్ అయిపోయాను ఒక్కసారిగా అంతా. అంటే తర్వాత కూర్చొని వేసా, ఒక 25 తులాస్ ఉంటుంది. ఒక 25 తులాస్ ఇంటూ నిన్న ప్రైస్ ఎంత 8310 చేస్తే నా ఒక 25 lakhs అలా ఏమైనా వచ్చి ఉంటుందా, అంత పర్చేస్ చేసిపోయినారు నిన్న కళ్యాణ్లో. ఎవరైనా కడప పీపుల్ ఆర్ కడప డిస్టిక్లో ఉన్న పీపుల్ ఎవరికైనా ఈ మంత్ ఎండింగ్ వరకు ఉందంటే 31st వరకు అలా పెడతారంట ఐటమ్స్ పక్కన. ఐటమ్స్ అన్నవి ఉంటాయో ఉండవో తెలియదు కానీ, సో 31st వరకు అయితే మనకి ఆఫర్ ఉంటుందంట. సో ఎవరికైనా గోల్డ్ పర్చేసింగ్ మేము చెయ్యాలి, పర్చేసింగ్ చేసేది ఉంది అనే నీడ్ ఉంటే వెళ్ళండి కడప డిస్ట్రిక్ట్ నియర్ పీపుల్. వెళ్తే మీకు అక్కడ ఏమైనా నచ్చితే వితౌట్ మేకింగ్ ఛార్జెస్ మీరు తీసుకునే ఛాన్స్ ఉంటుంది మీకు. సో ఇదే నేను చెప్తాం అనుకున్నది. ఇంకా మనకి 9 days టైం ఉంది. సో ఈ 9 daysలో ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో తెలీదు, ఈ వీడియో ఎక్కడెక్కడ వాళ్ళకి రీచ్ అవుతుందో తెలీదు. బట్ కడప సరౌండింగ్స్ పీపుల్ వాళ్ళకి ఈ వీడియో కానీ రీచ్ అయితే ఒకసారి వెళ్ళి చూసిరండి, ఒక ½ an hour అలాగా. మేబీ నచ్చితే తీసుకోవచ్చేమో. ఇప్పుడు గోల్డ్ ప్రైస్కి 0% మేకింగ్ ఛార్జెస్ అంటే లిటరలీ నేనైతే ఎక్కడ చూడలేదు. ఎందుకంటే మేము ప్రొద్దుటూరులో కూడా తీసుకున్నాం, బుసెట్టిలో ఒకసారి 2022 కాదు 2023లో. అక్కడ కూడా ఎంతో కొంత పర్సెంటేజ్ ఆఫ్ మేకింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. GST ఉండదు అక్కడ కొన్ని ఐటమ్స్ మీద. ఇక్కడ వచ్చి మేకింగ్ ఛార్జెస్ లేదు. సెలెక్టెడ్ ఐటమ్స్ ట్యాక్స్ చూసే చెప్తున్నా, 16%, 17%, 18% అని ఉన్నాయి. ఆ బ్యాంగిల్స్ కానీ మనం వెళ్ళి తీసుకున్నామంటే మనకు 0% మేకింగ్ ఛార్జెస్ ప్లస్ ఆ వెయిట్ ఎంత ఉందో ఆ వెయిట్కి డబ్బులు కట్టి GST కట్టి తెచ్చుకుంటావు నువ్వు ఇంటికి, అంతే. సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది, అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పేసి నేను చేస్తున్నా. అండ్ ఇంత టైం తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ సారీ. ఇంకా ఇంత లెంతీ వీడియో రాకుండా చూసుకుంటాను. ఈ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉండింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నా. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది ఛానల్. ఓకే, థ్యాంక్ యూ, బై గైస్.